ఫ్రెండ్స్ నమస్తే, నేను మీ బత్తిని. పుతిన్ గారి గురించి మొదటి వీడియోలో తెలుసుకున్నాం. 1999లో ఆయన రష్యా అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది. రష్యాలో ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు జరుగుతూ ఉంటాయి. రష్యా అధ్యక్షుడి తర్వాత ముగ్గురు పిఎంలుగా, ప్రధానమంత్రులుగా రష్యాకు ఉండడం జరుగుతుంది. సో ఫస్ట్ సారి అధ్యక్షుడిగా అయినటువంటి పుతిన్ 99 నుంచి 2004 దాకా, అలాగే 2004లో మళ్ళీ ఎన్నికై 2008 దాకా కూడా అధ్యక్షుడిగా కొనసాగడం జరిగింది. ఆ తర్వాత 2008 నుంచి 12 వరకు మళ్ళీ ఒక మెట్టు కిందికి వచ్చి ప్రధానమంత్రిగా, పిఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్ 2012 నుంచి స్టిల్ టుడే ఈ రోజు వరకు కూడా రష్యా అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి. ఒక బలమైన శక్తిగా, పుతిన్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక మహాశక్తి, ఒక మహాశిఖరం, మహాకొండలాగా ఈ ప్రపంచంలోనే ఎదిగినటువంటి వ్యక్తిగా తయారయ్యాడు. సో పుతిన్ యొక్క బలం, పుతిన్ యొక్క శక్తి అసలు అంతా ఇంత కాదు. సో ఇటువంటి పుతిన్ గారు రాజకీయంగా ప్రపంచ దేశాల్లో అత్యంత శక్తివంతమైన నేతగా ఎదిగారు. ఈ వ్యక్తి భారతదేశానికి, రష్యాకి అవినాభావ సంబంధాలు అత్యధికంగా ఉన్నాయి. ఎప్పటి నుంచో, అది ఈ రోజు నుంచి కాదు, భారతదేశం ఏర్పాటు జరిగిన దగ్గర నుంచి రష్యాతో మనకి చాలా అవినాభావ సంబంధాలు ఉండడం మీ అందరికీ తెలుసు. అటువంటి రష్యా ఆప్తమిత్రుడు మన భారతదేశానికి. సో భారతదేశానికి పుతిన్ గారు రాక అమెరికాకి ఒక కంటి విడుపు చర్యగా మారిపోయింది. సో ఇక్కడ జరిగేటువంటి చర్చలు భారత్కి ఎంతో బలం. ఈరోజు రష్యా నుంచి మనం చమురు కొనుగోలు చేస్తున్నాం. దీన్ని ఆపడం కోసం అమెరికా విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంది. సో రష్యాతో మనకున్నటువంటి స్నేహ బంధాలు తెంపడం కోసం అమెరికా విశ్వ ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ ది గ్రేట్ మోడీ గారు తను తొనకకుండా, బెనకకుండా, అమెరికా ఒత్తిళ్లకు లొంగకుండా రష్యాతో స్నేహ సంబంధ బాంధవ్యాలను కొనసాగిస్తూ ఈరోజు తనని ఆహ్వానించడం జరుగుతుంది. పుతిన్ గారు రావడం జరుగుతుంది. సో పుతిన్ గారి రాక రష్యాతో, భారత్తో బంధం ఇంకా బలోపేతమయ్యే అవకాశాలు ఉన్నాయి. వాణిజ్య ఒప్పందాలు, సో మిగతా అంటే అన్ని ఆర్మీ పరంగా కావచ్చు, మనకు పూర్తి స్థాయి మద్దతు ఇచ్చే దేశం, అత్యంత తక్కువకి మనకు చమురు అందించే దేశం. సో ఈ స్నేహం ఇంకా బలపడాలి, మునుముందు ఇంకా ముందుకెళ్ళాలి. మన దేశ పురోగతిలో రష్యా తన వంతు పాత్రగా, మనకు పెద్దన్నగా, తను మనకు అండదండగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.